ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిని కలిసి కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై కంప్లైంట్ ఇచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తుందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని, ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బృందంలో మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిని కలిసి కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై కంప్లైంట్ ఇచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తుందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని, ఓటర్లను ప్రభావితం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బృందంలో మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. మరింత ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి కలిసి కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిశారు హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆధారాలతో సహా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడున్నారు హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టి ఓటుకి 5,000 నుంచి 6,000 రూపాయలు డబ్బులు పంచుతున్నటువంటి విజువల్స్ ఆధారాలతో సహా, దాని తర్వాత కొందరిని బూత్ స్థాయి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారిని కూడా బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుందని కూడా ఆ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. రేపు జరగబోయే పోలింగ్ లో చాలా చోట్ల, ఎందుకంటే మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా స్లమ్ డివిజన్స్ కాబట్టి, సో ఆ యొక్క బూత్ యొక్క కార్యాలయం దగ్గర కొంత అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు అందులో కూడా పేర్కొన్నారు. కాబట్టి సో ఎన్నికలు నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా జరగాలని చెప్పేసి, సో దానిలో భాగంగానే స్టేట్ పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసు బలగాల ఆధీనంలోనే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాలని చెప్పేసి ప్రధానంగా అందులో పేర్కొనడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే ఓటర్లను ప్రలోభ పెట్టారో సో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా ఎన్నికలు జరిగేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఇంకా లోపటే ఉన్నారు హరీష్ రావుతో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా స్టేట్ ఎలక్షన్ సీఓ సుదర్శన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత సో అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఇవి. ఇంకేమైనా యాడ్ చేశారు అంశాలన్నీ కూడా మీడియా ముందు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సజావుగా జరగాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. సిట్టింగ్ స్థానం ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా 4 లక్షల మంది ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సిద్ధమయ్యారు. కానీ వారిని ప్రలోభ పెట్టే అవకాశం ఉంది, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బెదిరింపులకి పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. సో మేము కూడా అవన్నీ కూడా ఆధారాలు సేకరించి మీకు కంప్లైంట్ చేస్తున్నాం అని చెప్పేసి అందులో పేర్కొని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాసేపట్లో బయటకు వచ్చి మీడియాతో కూడా హరీష్ రావు మాట్లాడతారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మకంగా స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బూత్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి ఏ విధంగా జరిగాయి ఏర్పాట్లు? మెటీరియల్ ను ఎన్నికల సిబ్బందికి ఏ పోలింగ్ బూత్ ఏ మెటీరియల్ వెళ్ళాలో అన్ని రకాల మెటీరియల్స్ కూడా ఈవీఎం, వీవీప్యాడ్లతో పాటు ఇంకు పార్ట్ తో పాటు గానీ ఆ ఎరేజర్లు, పెన్సిల్లు అన్ని రకాల వస్తువులను కూడా పోలింగ్ నిర్వహించేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను కూడా అధికారులు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు ఆ ఈవీఎంలు, వీవీప్యాడ్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అంతేకాకుండా ఓటర్ను పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్ని రకాల అనుమానాలకు అంతేకాకుండా సందేహాలకు కూడా వారు జవాబులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి సందేహాలను నివృత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. దాదాపు మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 ఈవీఎం యూనిట్లు ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే 58 మంది అభ్యర్థుల యొక్క ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు కాబట్టి అందరూ అభ్యర్థులకు సంబంధించినటువంటి సింబల్స్, వారి ఫోటోస్, పక్కన పేరు కూడా ఉంటుంది. ఓటరు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజ్ కాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ బూత్లకు వెళ్లాల్సినటువంటి ఎన్నికల సామాగ్రి కూడా ఇక్కడి నుంచి అధికారులు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వారు అన్ని రకాల వస్తువులు ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా ప్యాక్ చేసుకుని ఆ తర్వాత తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ బూత్ ల వద్ద 144 సెక్షన్ అందుబాటులో ఉండబోతా ఉంది, అమల్లో ఉండబోతా ఉంది. ఆ తర్వాత ఈ యొక్క కోట విజయ భాస్కర్ రెడ్డి స్టేడియానికి సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఈ యూనిట్లు ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత ఇక్కడికి మళ్ళీ తీసుకువచ్చి ఇక్కడే స్టోర్ చేయబోతా ఉన్నారు. ఫలితాల విడుదల రోజు, కౌంటింగ్ రోజు మార్నింగే అధికారుల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో ఈ యొక్క ఈవీఎం, వీవీప్యాడ్లను ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కౌంటింగ్ జరగబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి 4,01,369 మంది ఓటర్లు కలిగి ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 58 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. అందులో మెజార్టీగా పురుషుల ఓటు బ్యాంకు అధికంగా ఉంది. 2,08,000 పైచిలకు ఓటర్లు పురుషులు ఉన్నారు. మహిళలు 1,92,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వృద్ధులు, వికలాంగులు తో పాటు గానీ పోలింగ్ బూత్లకు రాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును కూడా అధికారులు వారి ఇళ్లకు వెళ్లి వినియోగించేటువంటి అవకాశం కల్పించారు. పూర్తి స్థాయిలో కూడా
ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ కు తీసుకెళ్లేటటువంటి సామాగ్రికి సంబంధించి అన్ని రకాల చెకింగ్ నిర్వహించి వారికి అన్ని ఓకే అనుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బయలుదేరేటటువంటి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క ఈవీఎం వీవీప్యాట్ తో పాటు కానీ ఎన్నికల మిషనరీ తీసుకువెళ్ళినటువంటి వారు నేరుగా ఆ యొక్క పోలింగ్ స్టేషన్ లోనే బస చేస్తారు. ఇవాళ రాత్రి కూడా అక్కడే నిద్రపోతారు. రేపు ఉదయం వీటిని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ చేసి 7 గంటల లోపు ఈ యొక్క పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా కూడా ఏర్పాట్లను చేయబోతా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కూడా గుర్తించారు. 262 పైగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. అంతేకాకుండా అందరూ అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కూడా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్బీ కర్నర్ స్పష్టం చేశారు. అత్యధికంగా 47.58% పోలింగ్ నమోదు కాగా జూబ్లీహిల్స్ లో మెజార్టీగా ఈ యొక్క పోలింగ్. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిని కలిసి కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై కంప్లైంట్ ఇచ్చింది. హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఓకే బాబు, రెడీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి.
ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించడమే కాదు వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే. ఆయనకు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాదికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు, మోకాళ్ల మీద తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు, వాళ్ళు న్యాయబద్దంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఎనీ అదర్ పాయింట్? థ్యాంక్ యూ వెరీ మచ్. అందశ్రీ మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. పరామర్శించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు, నన్ను ఓదార్చారు. కానీ ఇప్పుడు ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేసింది. చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమకారు. అందశ్రీ గారు పుస్తకాలు చదివినది కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి. అందశ్రీ గారు, గద్దర్ గారు, కాళోజీ గారు లాంటి ప్రభుత్వం చెప్పి
ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చినటువంటి సామాన్య ప్రజల పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేది. ఆయన అలవోకుండా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో తన పాటల రూపంలో వచ్చేటువంటి ఒక గొప్ప కవి. ఆయన హఠాన్ మరణం తెలంగాణ రాష్ట్రానికి మనందరినీ కూడా తీరని లోపు వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ 1961 జూలై 18న జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కరించారు. జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అంద ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. అందశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని రేవంత్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్.
జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. సీఎస్తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందశ్రీ మృతితో ఆయన స్వగ్రామంలో రేబర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. కవి గాయకుడు అందశ్రీ ఈరోజు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన స్వగ్రామం చేర్యాల నియోజకవర్గంలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యవసాయం చేసుకుంటూ నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ గొప్ప కవిగా గాయకునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలను ఏకం చేసిన కేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం అనే పాటకు వన్నె తెచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినటువంటి చరిత్ర మనం చూసుకున్నాం. అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి గొప్ప కళాకారుడు గాయకుడు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం, సంతాపం తెలియజేస్తా ఉన్నాం.